హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్ట్రక్టివ్ లర్నింగ్. ఆల్రెడీ ఎస్టర్డే మాట్లాడుకున్నాం. మనం అది జాబ్లెస్ ఫేజ్లో ఎలా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. ఈరోజు ఏంటంటే జాబ్ సెర్చ్ ప్రాసెస్ అన్నది ఏంటి, అలా సెర్చ్ చేయాలి, ఏమేంటి ఇంపార్టెంట్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనం జాబ్ సెర్చ్ చేయాలంటే సెల్ఫ్ చెక్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ నువ్వేం కావాలనుకుంటున్నావు, ఆల్రెడీ ఫస్ట్ టైం ఫౌండేషన్ స్టెప్ అని దాంట్లో. అలానే ఫస్ట్ నువ్వు నీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు ఏంటనేది డిసైడ్ అవ్వాలి. తర్వాత రెజ్యూమే ప్రిపేర్. ఎందుకంటే రెజ్యూమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రెజ్యూమే చేస్తాము 1 పేజీలో ఉండాలి, 2 పేజెస్లో ఉండాలి అని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే 1 ఆర్ 2 పేజెస్ అని కాదు, కానీ ఎఫెక్టివ్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి రెజ్యూమే అనేది. నెక్స్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఎందుకు లింక్డ్ఇన్నే చెప్పాను అంటే ఇక్కడ ప్రొఫెషనల్స్ అనేది చాలామంది ఉంటారనమాట. కనెక్ట్ అవ్వచ్చు, నెట్వర్కింగ్ పెరుగుతుంది. అలానే దాంట్లో ప్రొఫైల్ అనేది కూడా బిల్డ్ చేసుకోవాలి మంచిగా. తర్వాత నౌకరీ జాబ్ ప్లాట్ఫామ్. చాలా జాబ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే నేను మోస్ట్ ఆఫ్ ద చెప్పాలి అంటే కనుక నేను నౌకరీ చెప్తాను. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు నౌకరీ నుంచే వచ్చింది జాబ్ అనేది. సో అందుకనే నేను ఎక్కువ నౌకరీ అనేది ప్రిఫర్ చేస్తాను. అలానే మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి నౌకరీ నుంచే వచ్చింది జాబ్. సో నౌకరీ ప్లాట్ఫామ్ అని చెప్తా. కానీ ఏంటంటే దీంట్లో కూడా జాబ్స్ వస్తాయి, కానీ ఫేక్ ఆర్ రియల్ అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత వీడియోస్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటంటే స్కిల్ బిల్డింగ్. మనం స్కిల్స్ అనేవి బిల్డ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. జాబ్ సెర్చ్ చేసే ఫేజ్లోనే స్కిల్స్ అనేది మనం బిల్డ్ చేయాలి. తర్వాత ఇంటర్వ్యూస్. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇంటర్వ్యూస్ అంటే చాలా భయం అన్నమాట. అన్నీ బాగానే ఉంటాయి, రౌండ్స్ అన్నీ బాగానే చెప్తారు, కానీ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ పోతుంది. ఎందుకంటే ఫియర్ అనేది ఉంటుంది, కొంతమందికి నర్వస్గా ఉంటుంది. సో అలాంటి ఫియర్ పోవాలంటే ఇంటర్వ్యూస్ అనేది ప్రాక్టీస్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఫాలోఅప్ అండ్ పేషెన్స్. ఓపిక్గా ఉండాలి. ఫాలోఅప్ అంటే కంటిన్యూస్గా జాబ్స్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే సపోజ్ మనకు ఇప్పుడు ఒక రిజెక్షన్ వచ్చింది అంటే అదే లైఫ్ కాదు కదా. అలా అంటే నా లైఫ్లో నేను చాలా అప్లై చేశాను. నేను ఆ ఫేజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా అంటే అన్ని రౌండ్లు అయ్యి చివరి నిమిషంలో మళ్ళీ చేతికి వచ్చే స్టేజ్లో రిజెక్ట్ అని చెప్పి మెయిల్ వచ్చేది అనమాట. అవును, బాధ ఉంటుంది, బాధ ఉండదు అని చెప్పను. కానీ ఏంటంటే ఓకే, ఇప్పుడు నీకు రిజెక్ట్ అయింది అంటే దానికన్నా మంచిది ఏదో ఒకటి ఉందని అర్థం కదా. నీకు ఒక సపోజ్ 2 lakhs జాబ్ది ఒకటి ఉంది, అది రాలేదు అంటే ఓకే 3 lakhs జాబ్ ఇది రావచ్చేమో కదా. సో థింక్ లైక్ దట్. అలానే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పింది ఆల్రెడీ చెప్పాను కదా, రిజెక్షన్స్ అనేవి జస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతే. అది ఎప్పుడు కూడా మనం పర్సనల్గా తీసుకోకూడదు. కానీ ఏంటంటే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ యొక్క జాబ్ సర్చింగ్కి చాలా దగ్గరగా, ఐ మీన్ నీ జాబ్కి దగ్గరగా వెళ్తావు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అన్నది అది అవుతాం. అలానే ఏంటంటే నువ్వు జస్ట్ ఓన్లీ వెతకడమే కాదు కదా, నీకు కరెక్ట్, నీకు ఏది మంచిది అనిపిస్తుందో, నీకు ఏదైతే ఎంజాయ్మెంట్ ఇస్తుందో, ఏ జాబ్ అయితే నువ్వు ఆ జాబ్ సెర్చ్ చేస్తున్నావు. కాబట్టి ఇట్స్ టేక్ సమ్ టైమ్. సో ప్రిపేర్ వెల్. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.